पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा सुमन ज्योतुल हारति गोनर कमनीय फणिहार कवगरार सुमन ज्योतुल हारति गोनर कमनीय फणिहार कवगरार प्रमथ गणावृत पतितोद्धार प्रमथ गणावृत पतितोद्धार अमलांतरंगा तुलगनर अमलांतरंगा तुलगनर उमा पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा मदनानंद स्वामी मनमुन मेदिलिन रूपमे मेदिनि पैन मदनानंद स्वामी मनमुन मेदिलिन रूपमे मेदिनि पैन पदिलमुगा श्री सिद्धिपुरम पदिलमुगा श्री Pranino
కైలాసాచలమన కదలి వచ్చే కైలాసాచలమన ఉమా పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర శ్రీనాథాది సురలే కొలువగ దీన జనావళి మురలే వినగ శ్రీనాథాది సురలే కొలువగ దీన జనావళి మురలే వినగ జ్ఞానసుధా అభిషేచనగా జ్ఞానసుధా అభిషేచనగా కనువిందు సేయగ కరుణతో నిలువగా కనువిందు సేయగ కరుణతో నిలువగా ఉమా పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర ఇతర వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ అధినేత మహారథులందరికీ కూడా రుద్రేశ్వరాయ ట్రస్ట్ పక్షాన వారికి సాధారణమైనటువంటి ఆహ్వానం స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒక 2 నిమిషాలు ఈ వేద ఆశీర్వచన కార్యక్రమం కొండపాక ప్రాముఖ్యత తెలియజేసే కన్నా ముందు సోదరుడు విఖ్యాత నాయకుడు చిరంజీవి శశిధర శర్మ ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. కూడా చేశాను అంటే వారు ఎటువంటి వారు అనేది నేను స్కాన్ చేశాను. మీకు గొప్ప ధార్మికుడు 3 సార్లు శృంగేరి జగద్గురుల వద్ద కలుసుకున్నాం. శృంగేరి దగ్గరికి ఎవరు వెళ్తారంటే శరీరం నిండా ధార్మికత కలిసి ఈ జీవితం ఎందుకు, ఈ జీవితం యొక్క పరిపక్వత ఎలా ఉండాలి అంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. ఎవరు సద్గురువు అనే ప్రశ్న రావాలి. ఆ సద్గురువును వెతుక్కుంటూ ఎవరు శృంగేరి జగద్గురువుల వద్దకు అనేక సార్లు వెళ్ళాడు. మా రాధాకృష్ణ గోపీకృష్ణ మా సోదరులు. అది విషయం. గురువును వెతుక్కునేవాడు తక్కువ మంది ఉంటారు. చాలా మంది చాలా చోట్ల గురువు వెతుకుంటారు, పూజలు చేస్తుంటారు. కానీ తక్కువ మంది వెళ్తారు. వాళ్ళ జీవితమే శృంగేరి జగద్గురువుల పాదాల దగ్గర ఉంచారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దక్షిణామయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భరతీర్థ స్వామి వారు, జగద్గురు శంకరాచార్య విజయగర భారతీ స్వామి వారు ఇద్దరు ఈ ఆలయాన్ని పర్యటించి గర్భాలయంలో అభిషేకం చేసిన వారు. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు. అనేక మంది గురువులు ఇక్కడికి ఇచ్చేశారు. మా గ్రామం, మా మంత్రిగా ఈ ప్రాంతంలో వరిష్ఠ నాయకులుగా 2 నిమిషాలు మీ ముందు వినియోగించుకోవాలి. ఎందుకు కలెక్టర్ గారికి కూడా చెప్పారు. సార్ ఇది ఒక 2000 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం. ఇది భారత పురావస్తు శాఖ రికార్డుల్లో ఈ గ్రామం యొక్క 2000 ఏళ్ల చరిత్ర లిఖితమై శాసనాలు ఉంది. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో. రాష్ట్ర పురావస్తు శాఖలో కూడా 875 ఏళ్ల క్రితం పక్కనున్న త్రికుటేశ్వర ఆలయం, 880 ఏళ్ల క్రితం ఈ రుద్రేశ్వర ఆలయం నిర్మించినట్టుగా శాసనాలను వాళ్ళు రికార్డ్ చేశారు రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గారి పరిపాలన కాలంలో సైనిక పటాలను ఈ ప్రాంతంలో ఒక క్యాంపు వేసిన సందర్భంలో 1000 రుద్రేశ్వరాలయాలు నిర్మించారు మన తెలంగాణ వ్యాప్త కాకతీయ సామ్రాజ్యంలో. అందులో ఇది ఒకటి. ఈ రుద్రేశ్వరాలయాల్లో ఆ స్వామివారి యొక్క సోమసూత్రం, లింగం పైన సోమసూత్రం ఉండడం అనేది విశేషం. చాలా కొద్ది క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి అలాంటి సోమసూత్రం కలిగినటువంటి లింగం రుద్రేశ్వర ఆలయం. ఇకపోతే బ్రహ్మసూత్రం, సోమసూత్రం, బ్రహ్మసూత్రం అని దాన్ని అంటాం. అలాంటి ఈ విశిష్టమైనటువంటి ఆలయం ఎన్నడో ఋషులు మహాత్ములు ప్రతిష్ఠ చేస్తే కొంత శిథిలావస్థకు చేరి గోపురము ప్రాకారము కొంత కుంగిపోయి ఉన్న సందర్భంలో
పెద్దలు మాధవానంద సరస్వతి స్వామి వారు, గురుమానంద సరస్వతి పీఠాధీశ్వరులు, మరికొంతమంది పెద్దల యొక్క సూచన మేరకు గ్రామస్తులందరూ కూడా రుద్రేశ్వరాలయ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని అనంతర శ్యామమోహన్ గారిని అధ్యక్షుడిగా చేసుకుని పెద్దలు దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, మా రేణుకి బాలయ్య గారు ఉన్నారు, దివంగత వీరేశం సార్ ఉన్నారు. ఇలా పేరు చెప్పకపోతే చాలా మంది పెద్దవాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మా ఊరు మా ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకోవాలి మాకు మేము నిర్మించుకున్నాము. ఒక పాత్రికేయుడిగా ఒక 30 ఏళ్ళు పనిచేసిన పాత్రికేయుడిగా అధికారికంగా చెప్తున్నాను. కాకతీయ కాలంలో కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలంలో రుద్రమదేవి గారి చరిత్రలో 1000 రుద్రేశ్వరాలయం నిర్మిస్తే మళ్ళీ అదే వాస్తురీతిలో పునర్నిర్మాణం అదే ప్రభుత్వ నిధులు లేకుండా గ్రామస్తులే కలిసి నిర్మించుకున్న ఏకైక మొదటి దేవాలయం ఈ రుద్రేశ్వరాలయం. అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి శాసనాలు విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడే రాముని పుట్ట అని చెప్పి 2000 ఏళ్ల క్రితం నిర్మించినట్టుగా కొండ మీద ఒకవైపు మల్లన్న సాగర్ కూడా కనిపిస్తుంటుంది. చెరువు బతుకమ్మ చెరువు పై భాగాన, ఆ పక్కన మల్లన్న గుట్ట. అసలు కొమరవెల్లి మల్లన్న ఇక్కడే ఉండేవాళ్ళు. కొన్ని అప్పటి పరిస్థితుల వల్ల 2 అడుగులు వేసి ఆ అడుగుల ఆకారాలు ఉన్నాయి. కొమరవెల్లికి తల్లిపోయినట్టుగా అక్కడ శాసనాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఇంకా అనేకమైనటువంటి పండితులు, విద్వాంసులు, అనేక మంది ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు మా తాత శ్రీరామచంద్రాన్ని గారు కానీ ఆ కాలంలో పెద్దలందరూ కూడా సాంస్కృతికంగా, సాహిత్యంగా, ధార్మికంగా ఎంతో విలసిల్లినటువంటి గ్రామం. అలాంటి గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి స్వయంగా రుద్రేశ్వరాలయం ట్రస్ట్ పక్షాలు ఏర్పాటు చేసుకున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు శివరాత్రి రోజున 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించుకుంటాం. 24 గంటల పాటు ఒక 30 మంది వేద పండితులు ఒక్క క్షణం కూడా తీరికలేదు. ఇక్కడ ఆలయానికి వెనుక భాగంలో మనం 1000 ఘటాలను ఉంచి సహస్ర ఘటాభిషేకమై ఊరు వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక ఘటంతో స్వామివారికి అభిషేకం చేసుకుంటాం. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. శ్రీ కలెక్టర్ గారికి కూడా శ్రీ మనోజ్ చౌదరి గారు వారు ఎంత సంస్కారం అంటే కష్టపడి ఐఏఎస్ సాధించి అన్ని కోరికను నెరవేర్చి ఇవాళ అత్యంత నిరాడంబరమైన నిగదిగా కేవలం అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, పట్టణాభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి పెద్దలు మనోజ్ చౌదరి గారు మన కలెక్టర్ గా ఉన్న శ్రీ నర్సారెడ్డి గారు. ఇప్పటికే పరమేశ్వరుడి ఆదేశాల మేరకు అనంతర శ్యామమోహన్ అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, సేటు మిగతా అందరు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి మిగతా అందరూ కూడా కలిసి ప్రాంతాన్ని దేవాలయానికి సంబంధించి కాకతీయ కాలం నాటి చరిత్రాత్మకమైన దేవాలయ అభివృద్ధిని చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా మరింతగా ఒక చారిత్రాత్మకమైనటువంటి లేదా భగవత్ శక్తి కలిగినటువంటి ఒక దేవాలయానికి సంబంధించిన ఇంకా మరింత కొంత అభివృద్ధికి సంబంధించిన అంశాలను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా భగవంతుని ఆశీర్వచనం కోరుతాను. మీరు చెప్పిన పనులన్నీ మా ద్వారా ప్రభుత్వంతో చేయించే విధంగా మీరే గట్టి ఫలాన్ని ఆశీర్వచనం ఇప్పమని సందర్భంగా మళ్ళీ మమ్మల్ని కోరుతాం. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి తదాస్తు. మీరు కూడా తదాస్తు తప్పకుండా ఆ భగవంతు సంకల్పంతో అయితే కాకపోతే భగవంతుడు రైతులో భగవంతుడు తప్పకుండా మా ప్రయత్న పనులు ఎక్కడ ఉండదు. ప్రతిపాదనలు పంపడానికి కానీ ఎందుకంటే ఎన్నో వాళ్ళు మాట్లాడతారు, ఏం మాట్లాడతాం తప్పకుండా పనులు చేస్తాం. నమస్కారం అందరు. ఓం నమో